అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 15వ అధ్యాయం. కార్తీక మాసంలో 15వ రోజు చెయ్యవలసిన విధులు. 15వ రోజు పూర్ణిమ. ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం చెయ్యాలి. పుల్లని పదార్థములు తినకూడదు. అతిథికి భోజనం పెట్టాలి. చంద్రుణ్ణి దర్శించాలి. వెండి అన్నాన్ని దానం చెయ్యాలి. 15వ రోజు చెయ్యవలసిన పారాయణం. దీపం వెలిగించుట చేత ముక్తి పొందిన ఎలుక. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనకరాజా, కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పినను అది పూర్తి కాదు. మరొక కథను చెప్పెదను విను అని ఇట్లు చెప్పనారంభించారు. ఈ మాసములో హరినామ సంకీర్తనలు చేయుట, వినుట, శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేయుట, కార్తీక పురాణము చదువుట లేక వినుట చెయ్యాలి. ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. ద్వాదశికి హరిబోధిని అనే పేరు కూడా ఉంది. ఆ పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్పాక్షింతలతో పూజించి ధూపదీప నైవేద్యములు సమర్పించిన విశేష ఫలం పొందుదురు. ఈ విధముగా నెల రోజులు క్రమము తప్పకుండా చేసినచో వారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులయందు అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం వెలిగించవలెను. ఈ మహాకార్తీకములో ఇతరులు ఉంచిన దీపం ఆరిపోకుండా చూసిన వారికి కూడా సమస్త పాపములు నశిస్తాయి. దాని గురించి ఒక కథ చెప్తాను వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగారు. పూర్వము సరస్వతీ నదీ తీరములో శిథిలమైన ఒక దేవాలయం ఉన్నది. కర్మనిష్ఠుడని ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే ఉండవలెనని తలచి ఆ పాడుబడి ఉన్న దేవాలయమునను శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో పురాణ పఠనం చేయుచున్నాడు. ఈ విధంగా కార్తీక మాసం అంతయు చెయ్యాలని సంకల్పించాడు. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలెనని తలచి ఆ వత్తిని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగినది. నోట కరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది. అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి వెలుగటచే ఎలుక చేసిన దాని పాపములు అన్నీ హరించుకుపోయి పుణ్యం ప్రాప్తించినది. వెంటనే అది మానవ రూపంలోకి మారినది. ధ్యాన నిష్ఠతో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుట చూసి, ఓయి, నీవు ఎవ్వరవు? ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగికి నమస్కరించి, ఆర్య, నేను ఎలుక రూపం ధరించిన మనిషిని. రాత్రి నేను ఆహారమును వెదుకుచు ఈ దేవాలయంలోనికి ప్రవేశించాను. ఏమీ దొరకనందువలన నెయ్యి వాసనలు వెదజల్లుచున్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్దకు రాగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలుగుచున్న వత్తిని తాకి ఆ వత్తి కూడా వెలిగినది. నా పాపములు పోయి నాకు పూర్వజన్మ లభించినది. ఓ మహానుభావ, నేను ఎందుకు ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో తెలియజేయండి అని ప్రార్థించాడు. అంతటా యోగీశ్వరుడు తన దివ్య దృష్టితో చూచి, ఓయి, నీవు పూర్వజన్మములో బాహ్లిక దేశంలో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడవు. నిన్ను అందరూ బాహ్లికుడు అని పిలిచేవారు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి శ్రాద్ధ భోజనంతో పాటు కాకులకు పిశాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు
వేదశాస్త్ర పండితులను తిడుచు కాలం గడిపేవాడివి. ఆడపిల్లలను అమ్మే వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు అన్ని తినుబండారములు మరియు పాలు, పెరుగు, మజ్జిగ మొదలగునవి చాలా చౌకగా కొని అత్యాశతో తిరిగి వానిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనం నీవు అనుభవించక ఇతరులకు దానం చెయ్యక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. నీ భార్యను శూద్రజాతి వారి ఇంట పనులు చేయించి పాపము మూట కట్టుకున్నావు. అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించగా ఇతరులకు దానం చెయ్యక ఆ దానము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వం జన్మ పాపమును అనుభవించుచుండివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీ పాపాలు నశించి పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతి పెట్టిన ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని చెప్పగా అతను యోగి చెప్పిన విధంగా చేసి ముక్తిని పొందాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మరిన్ని వీడియోల కోసం అనంత సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.